హాయ్ అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో మరియు వెబ్ సిరీస్లో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, షూటింగ్ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. ముంబై బ్యూటీ నుంచి తెలుగు వెబ్ మరియు సినిమా స్టార్ అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియాంక జైన్ మరియు ఆమె రీసెంట్ హిట్ వెబ్ సిరీస్ నయనంపై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఏ రైట్స్ హోల్డర్కి అయినా అసౌకర్యంగా ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేసిన మా ఐడికి మెయిల్ చేయండి, వెంటనే రిమూవ్ చేస్తాం. ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో న్యూ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు స్నాప్ చేద్దాం ప్రియాంక జైన్ ప్రపంచంలోకి. ప్రియాంక జైన్ 1998 జూలై 2న ముంబైలో జన్మించిన ఈ బ్యూటీ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిన్నప్పుడు ముంబైలోని ముంబై సబర్బన్ ప్రాంతంలో పెరిగింది. తండ్రి బిజినెస్ మ్యాన్, తల్లి హోమ్ మేకర్. ప్రియాంక చిన్న వయసు నుంచి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయింది. ముంబైలోని ఒక కాలేజ్లో డిగ్రీ చదివింది, కానీ యాక్టింగ్ ప్యాషన్ వల్ల మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఆమె సినిమా జర్నీ 2018లో తెలుగు మూవీ చల్తే చల్తేతో స్టార్ట్ అయింది. ప్రదీప్ కేకే డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆమె డెబ్యూ రోల్ చేసింది. ఆ తర్వాత 2019లో వినరా సోదర వీరకుమారాతో శ్రీనివాస సాయి ఆపోజిట్గా మెయిన్ లీడ్ చేసింది. అదే ఏడాది ఎవడూ తక్కువ కాదులో నటించింది. 2023లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కాంటెస్టెంట్గా పాల్గొని ఆడియన్స్ ఫేవరెట్ అయింది. అది ఆమెకు మాస్ రికగ్నిషన్ తెచ్చింది. టీవీ సీరియల్స్లో మౌనరాగం, క్యాట్రిన్ మోజీ వంటివి చేసింది. కెమెరా ముందు ఒక చిరునవ్వు, ప్రేక్షకుల కోసం ఒక పాత్ర, స్క్రీన్ మీద కనిపించే ఒక స్ట్రాంగ్ ఉమెన్. కానీ ఆమె నిజ జీవితంలో కూడా అంతే స్ట్రాంగ్గా ఉందా? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు ప్రియాంక జైన్ గురించి. ఆమె కేవలం ఒక సీరియల్ హీరోయిన్ కాదు, ఒక కళ కోసం కష్టపడ్డ అమ్మాయి. ప్రియాంక జైన్ చిన్నప్పటి నుంచే ఆర్ట్స్ మీద ఆసక్తి కలిగిన అమ్మాయి. డాన్స్, యాక్టింగ్, స్టేజ్ ప్రదర్శనలు
ఇవన్నీ ఆమెకిష్టం. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ప్రియాంకకు సినిమా రంగం చాలా దూరంగా కనిపించేది. కానీ ఆమె కల మాత్రం స్పష్టంగా ఉండేది: కెమెరా ముందు నిలబడాలి అని. ప్రియాంక మొదట టెలివిజన్ సీరియల్స్ ద్వారా తన కెరియర్ ప్రారంభించింది. చిన్న పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ అవి ఆమెకు అనుభవం ఇచ్చాయి. క్రమంగా ప్రధాన పాత్రలు వచ్చాయి. ఆమె న్యాచురల్ యాక్టింగ్ వల్ల ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిగా చూశారు. టెలివిజన్ ప్రపంచంలో ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ టీవీ స్టార్ నుంచి వెబ్ సిరీస్ ఆర్టిస్ట్గా మారడం అంత సులభం కాదు. ప్రియాంక కెరియర్లో కూడా ఎన్నో కష్టాలున్నాయి. టైప్ కాస్టింగ్ సమస్య, సీరియల్ ఆర్టిస్ట్ అనే ట్యాగ్, సినిమాల్లో అవకాశాల కొరత. చాలామంది భావించారు ఇది టీవీ వరకే పరిమితం అవుతుంది అని. కానీ ఆమె మాత్రం తనను తాను పరిమితం చేసుకోలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురైంది. ఆమె వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు, రూమర్స్ అవి ఆమెను కొన్నిసార్లు బాధపెట్టాయి. కానీ ఆమె ఫోకస్ ఒకటే: కెరియర్. సినిమా, టీవీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిలాగే ప్రియాంక కూడా గాసిప్స్కు దూరంగా ఉండలేకపోయింది. కోస్టార్స్తో లింకప్ వార్తలు, షోల్లో జరిగిన విషయాలను అతిశయోక్తిగా చూపించడం. కానీ ఒక విషయం స్పష్టం: ప్రియాంక ఎప్పుడూ తన పని ద్వారా మాత్రమే సమాధానమిచ్చింది. ఇంటర్వ్యూల్లో కూడా ఆమె చెప్పింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అదే నా గోల్ అని. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఆమె తాజా వెబ్ సిరీస్ నయనం. ఈ ప్రాజెక్ట్ ప్రియాంక కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నారు. టెలివిజన్ నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్కి మారడం ఆమెకు ఒక కొత్త ఛాలెంజ్. ఓటీటీ ప్రేక్షకులు చాలా క్రిటికల్. స్క్రీన్ మీద ప్రతి ఎక్స్ప్రెషన్ గమనిస్తారు. నయనంలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్, ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్. షూటింగ్ సమయంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు: కొత్త టీంతో పనిచేయడం, లాంగ్ షెడ్యూల్స్, ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ వెబ్ సిరీస్ నాకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని. ప్రియాంకలో ఉన్న ప్రత్యేక లక్షణం న్యాచురల్ యాక్టింగ్. అతి డ్రమాటిక్ కాకుండా రియల్ లైఫ్లా నటించడం ఆమె స్టైల్. రియల్ లైఫ్లో కూడా ఆమె చాలా సింపుల్, ఫ్యామిలీకి అటాచ్ అయి ఉంటుంది. ఫిట్నెస్, యోగా ఆమె రోజువారీ అలవాట్లు.
ప్రియాంక జైన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఏంటంటే, ప్రియాంకకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ టైంలో పుస్తకాలు చదవడం అలవాటు. కెమెరా ముందు కాన్ఫిడెంట్ అయినా ఆఫ్ స్క్రీన్ చాలా రిజర్వ్డ్. ఆమెకు సింగింగ్ కూడా ఇష్టం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నయనం తర్వాత ప్రియాంకకు మరిన్ని ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయట. కొన్ని సినిమాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయట. అంటే ఆమె కెరియర్ ఇప్పుడు కొత్త దిశలో వెళ్తోంది. ఒకసారి ఆమె ఇలా చెప్పింది, ప్రేక్షకుల ప్రేమే నా బలం అని. ఆ మాటల్లో ఆమె వినమ్రత కనిపిస్తుంది. స్టార్డమ్ కన్నా ప్రేక్షకుల ప్రేమ ఆమెకు ముఖ్యమని తెలుస్తుంది. ప్రియాంక లక్ష్యం కేవలం టెలివిజన్ స్టార్గా ఉండడం కాదు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు, స్ట్రాంగ్ మహిళా పాత్రలు, విభిన్న కథలు. ఓటీటీ నుంచి సినిమాల వరకు ప్రతి ప్లాట్ఫారంలో తన ముద్ర వేయాలని ఆశిస్తోంది. ప్రియాంక జైన్ కథ ఒక సీరియల్ హీరోయిన్ కథ కాదు. అది ఓపిక కథ. అది విమర్శల్ని ఎదుర్కొన్న కథ. అది తన కళ కోసం నిరంతరం ప్రయత్నించిన కథ. టెలివిజన్ నుంచి ఓటీటీ వరకు ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు ఆమె ఒక వెబ్ సిరీస్ స్టార్. రేపు పెద్ద తెరపై మరింత పెద్ద గుర్తింపు పొందవచ్చు. ఇది మీ సౌత్ స్నాప్లో ప్రియాంక జైన్ మరియు నయనంపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు ప్రియాంక జైన్ గురించి ఏ విషయం ఎక్కువగా ఇష్టం? నయనం వెబ్ సిరీస్లో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.